బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ ఎస్బీఐలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఖాతాదారులు భయంతో పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ ఎస్బీఐలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా సమాచారం అందుతోంది. విజువల్స్ లో చూస్తున్నాం. బ్యాంకులో దట్టంగా అలుముకున్న పొగలు, పరుగులు పెట్టిన ఖాతాదారులు అంటూ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో జరిగింది. భయంతో పరుగులు తీసిన ఖాతాదారులు అనే వార్త మనం చూస్తూ ఉన్నాం. సో ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది, నష్టం ఏమన్నా జరిగిందా ఆస్తికి కానీ లేకపోతే ఉన్న కరెన్సీకి కానీ అనేది ఇది ఇంకా తెలియాల్సింది. చూస్తున్నాం విజువల్స్. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ ఎస్బీఐలోని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా సమాచారం అందుతోంది. భయంతో ఖాతాదారులు పరుగులు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆస్తి నష్టం కానీ లేకపోతే కొత్తగా ఉన్న కరెన్సీకి ఏదైనా నష్టం వాటిల్లిందా అనేది మరి కాసేపట్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇది వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఘటన మన విజువల్స్లో కనిపిస్తోంది. ఖాతాదారులందరూ భయభ్రాంతులై బయటకు వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏం జరిగింది? నోట్లను మార్చుకునేటువంటి క్రమంలో బద్వేలు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర దాదాపుగా ఈ రోజు చాలా మంది ఖాతాదారులు కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంక్ ఇంకా ఓపెన్ చేయలేదు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాంకును తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన నేపథ్యంలో లోపల షార్ట్ సర్క్యూట్ తో అంతా కూడా కాలిపోయి ఉండటం, దట్టమైనటువంటి పొగలు అలుముకొని ఉండటంతో వాళ్ళు కంగారు పడినటువంటి పరిస్థితి. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడ వచ్చేటువంటి మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ బ్యాంకులో ఉన్నటువంటి వైరింగ్ సిస్టమ్ మొత్తం కూడాను దెబ్బతింది. కంప్యూటర్లకు వచ్చే సరఫరా కానీ ఇతర అంతా కూడా దెబ్బతింటంతో తొలుత మధ్యాహ్నం వరకు సేవలు ఇవ్వలేకపోతున్నామని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పారు. ఈ రోజు మొత్తం కూడా మెయిన్ బ్రాంచ్ లో ఎటువంటి సేవలు అందించలేమని చెప్తున్నారు. మరోవైపు ఎప్పుడైతే బ్యాంక్ అధికారులు లోపలికి ప్రవేశించి దట్టమైన పొగలు రావటము, మంటలు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఖాతాదారులందరూ కూడా ఒక్కసారిగా కంగారు పడిపోయి అందరూ కూడా పరుగులు తీసేటువంటి పరిస్థితి ఉంది. బ్యాంక్ అధికారులు కూడా లోపల నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్, కరెన్సీ కష్టాలు ఒకవైపు ప్రజల దుంపదెంచుతుంటే మరోవైపు షార్ట్ సర్క్యూట్ అంటే ఏ విధంగా అనుకోవాలి అక్కడ? అంటే షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగింది అనుకోవచ్చు? అలాగే ఆస్తి నష్టం లేకపోతే కొత్తగా ఉన్న కరెన్సీ ఎంతో అపురూపంగా ఇప్పుడున్న నేపథ్యంలో వాటికి ఏమైనా నష్టం వాటిల్లిందా? బ్యాంక్ సిబ్బంది ఏమైనా చెప్పారా దాని విషయం? కరెన్సీకి ఎటువంటి నష్టం వాటిల్లేదని చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కానీ అదేవిధంగా వైరింగ్ సిస్టమ్ ఇదంతా కూడా మొత్తం విద్యుత్ తో పనిచేసేటువంటి పరికరాలను కూడా దెబ్బతిన్నాయని చెప్పి మరి చాలా ఇంపార్టెంట్ కదంటే ఈ సమయంలో నిజంగా ఎవరెంత డిపాజిట్ చేస్తున్నారు, ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది సిస్టమ్స్ లోనే నిక్షిప్తం ఉంటుంది. మరి సిస్టమ్స్ కానీ ఒకవేళ వీటికి ఏదన్నా జరిగితే డేటా అంతా ఏమైపోవాలి? ఏం చెప్తున్నారు బ్యాంక్ అధికారులు? అంటే బ్యాకప్ ఉంటుందంటున్నారా? అంటే ప్రస్తుతానికైతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫైరింగ్ ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా అంశాల మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అక్కడ మీరు అన్నట్లుగా సిస్టమ్ లో నిక్షిప్తమైనటువంటి నేపథ్యంలో ఆన్లైన్ లో హెడ్ ఆఫీస్ కానీ మిగతా అన్ని కూడా చేరే పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద నష్టం జరగకపోవచ్చు అనేది ఒక అంచనా అయితే ఉంది. మొత్తం మీద కొంత వాళ్ళు అక్కడ లోకల్ గా పెట్టుకున్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. కంప్యూటర్లు కూడా అన్ని పూర్తిగా దెబ్బతిన్నాయా లేకపోతే కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయా అనేది కూడా వాళ్ళు ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి లోపల చెలరేగినటువంటి షార్ట్ సర్క్యూట్ ని అదుపు చేసేటువంటి ప్రక్రియలో బ్యాంక్ అధికారులు కానీ అటు ఫైర్ సిబ్బంది కానీ ఉన్నారు. హరి, ఓకే, ఎంతసేపట్లో మొత్తం అంతా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికి దాదాపుగా ఒక 75% వరకు కూడా అదుపులోకి వచ్చిందని చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి అధికారులు ఈ రోజు మొత్తం కూడా సేవలు అందించలేమని చెప్పేసి అయితే ప్రకటించారు. హరి, అయితే కార్యకలాపాలు ఎప్పటిలోగా మొదలవచ్చు? ఈ రోజు కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం లేదు. రేపటి నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో కార్యకలాపాలు జరిగితే మధ్యలో ఉన్నటువంటి మిగతా బ్రాంచ్ల్లో ఇతర శాఖలకు సంబంధించినటువంటి బ్రాంచ్లన్నింటిలో కూడా యథావిధిగా కార్యక్రమాలు కొనసాగుతాయి. సో ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుని మిగతా బ్రాంచెస్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది అర్థమైందా వాళ్ళకి? తప్పనిసరిగా మిగతా బ్యాంకులు కూడా షార్ట్ సర్క్యూట్ కు సంబంధించి కానీ విద్యుత్ లూజ్ కాంటాక్ట్స్ కానీ లేకపోతే హై వోల్టేజ్ కి సంబంధించి కానీ ఇటువంటి అంశాల్లో కూడా కొంత ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కీలకమైన దశ ఇది. నోట్ల మార్పిడి కానీ ఏదైతే ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంది కాబట్టి ఈ దశలో ఇటువంటి ప్రమాదాలు జరగడం వల్ల మీరు అన్నట్టు సర్వర్ ప్రాబ్లం కానీ ఇట్లాంటి నిక్షిప్తమైనటువంటి డేటా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే పర్ఫెక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే విషయాన్ని మనము లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టి కూడా తీసుకెళ్తాం. హరి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.